పుల్లారెడ్డి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? స్వీట్ షాపులన్నీ రెడ్లకే స్వీట్ షాపులు ఉన్నాయి, ఎవరికి లేవు. విశ్వ హిందూ పరిషత్ గుడులకు సప్లై చేయడం స్వీట్. మనం వాళ్ళు స్వీట్ సప్లై చేస్తే మనం అంబేద్కర్ గుడి కట్టి మీట్ సప్లై చేయాలి. మన దేవుడు మీట్ తింటాడు బయట. మీట్ సప్లై మొదలైనాక మీట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఎవరు చేయాలి? అంతా మనోళ్ళే. వీళ్ళ యొక్క ఈ విచ్ఛిన్నం ఇంతటితోటి ఆగదు. మొదట బ్రాహ్మణుల్ని చేశారు, తర్వాత కమ్మోళ్ళని చేశారు, తర్వాత మార్వాడీలు చేశారు, నెక్స్ట్ రెడ్డి కమ్యూనిటీ. ఎందుకంటే యాహిలయ్య మాట్లాడినటువంటి స్పీచ్ కావాలంటే పీసీఆర్ ప్లే చేయండి మీరు. పుల్లారెడ్డి స్వీట్స్ ఎదురుకుండా ఏమమ్మాలని మాట్లాడుతున్నాడు ఆయన. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే వీళ్ళందరూ. పుల్లారెడ్డి స్వీట్స్ అసలు అనడానికి మాటలు ఎట్లా వచ్చాయి? పుల్లారెడ్డి స్వీట్స్ నేతి మిఠాయిలు, కల్తీ లేని మిఠాయిలు, నేతి మిఠాయిలు. ఆయన విశ్వ హిందూ పరిషత్ కు దానం చేసిన వ్యక్తిని మాట అంటే నేను అదే చెప్తున్నా. విశ్వ హిందూ పరిషత్ కు ఎవరు ఒకప్పుడు ఇంత ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, చిన్న మిఠాయిల షాపు హైదరాబాద్ లో పెట్టుకొని విశ్వ హిందూ పరిషత్ కు ఫండ్ చేసిన వ్యక్తి మహానుభావుడు పుల్లారెడ్డి. అటువంటి వ్యక్తిని పట్టుకొని పుల్లారెడ్డి మిఠాయిల గురించి మాట్లాడేందుకు చెప్తున్నా. చేస్తున్నారనే కదా మార్వాడి గో బ్యాక్, కమ్మ గో బ్యాక్, రెడ్డి గో బ్యాక్, పలానా గో బ్యాక్, అన్ని గో బ్యాక్. సర్దుకుని నువ్వు ఎక్కడికి పోతావు? ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవ్వరం కూడా ఊరుకోం. అసలు ఉద్దేశం ఏంటంటే హిందూ మతం గో బ్యాక్. గో బ్యాక్. దీన్ని ఇంకో ఏంది నాన్ హిందూ దేశం చేయాలి. ఒకటి మిగిలింది. సంవత్సరాల నుంచి ఎంతో టార్గెట్ అది నేను చెప్తాను. నిన్ననే చెప్పాను, 100 మంది ఔరంగజేబులు వచ్చినా హిందూ మతాన్ని ఎంపీ. వేల సంవత్సరాల నుంచి ఎంత మంది తూట్లు పొడిచినా సనాతన ధర్మం ఇంకా బతికుందంటే దట్ ఈస్ ద దమ్ము, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సనాతన ధర్మ.